గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు మై అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు 31st డిసెంబర్ అండ్ ఇలా మనము ఎటన్నా ప్లాన్ చేసుకుందాం తిరగడానికి. ప్రజెంట్ అయితే ఏం ప్లాన్స్ అయితే లేవు. ఇన్ కేస్ ఒకవేళ మనకు ఏదన్నా ప్లేసెస్ ఉంటే ప్రజెంట్ అయితే ఏం లేవు, నా మైండ్లోకి ఏం వస్తలేవు. సో ప్లేసెస్ వస్తే మనం వెళ్దాం పక్కా. ఈవెన్ నైట్ అయినా సరే మనం వెళ్ళాల్సిందే ఈరోజు. సో ఈరోజు ఈ ఇయర్ ఎండ్కి ఈ శని మొత్తం మనం వదులుకోవాలి. సో అందుకని ఎటన్నా వెళ్దాం. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది 2026. సో ఆ కొత్త సంవత్సరంలో మనము ఏమన్నా ఏం లేదు, డైలీ వీడియోస్ వస్తాయి చూడాలి మీరు, డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా కంటిన్యూస్గా, టైం దొరికినప్పుడల్లా చూడండి. సో వెళ్తా ఇంటికి, ఇప్పుడు ఈ బోళ్ళ పని చేసుకొని వెళ్దాం. ప్రజెంట్ రైడ్ పడ్డది, నేను కస్టమర్ని పిక్ చేసుకొని వచ్చాను. ఇది రైడ్ 14 కిలోమీటర్స్. ఈ రైడ్ వచ్చేసి 168 సంథింగ్ ఏదో ఇస్తుంది ఊబర్. ఇప్పుడే కస్టమర్ని దించిన అండ్ నా మైండ్లోకి ఒక థాట్ వచ్చింది, మనం ఈరోజు అజీ అలీ దర్గా దగ్గరికి వెళ్దాము. సో ఇయర్ ఎండ్ కదా, నాకు ఇప్పుడే థాట్ వచ్చింది వెళ్తే బాగుంటుందని. సో వెళ్దాం. ప్రజెంట్ ఇప్పుడైతే నేను వెళ్ళాను, అటు రైట్స్ పడితే అక్కడ సైడే పార్కింగ్ చేసి పెట్రోల్ బంక్లో వెళ్దాం. ప్రజెంట్ నేను వచ్చేసిన, మన రైడ్స్ ఈరోజు తొందర అయిపోయినాయి అండ్ నేను బైక్ అనేది ఈడనే పార్కింగ్ చేసినట్టు. సో అండ్ ఇది పెట్రోల్ బంక్. ఇక్కడ నుంచి మనము సోలోగా వస్తే 50 రూపీసే, బైక్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కొంచెం ఇవి తీసుకుంటా. ఏ కామ్ కా దేదో భయ్యా మసాలా వాలా. ఇప్పుడు మంచిగా మనం తినుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడనే ఉంటుంది దర్గా, అక్కడ ఆ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి గాయస్. ఆడ పువ్వులు ప్లస్ దర్గా బట్టలు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మన ఎంట్రెన్స్, వీడి నుంచి ఇక్కడ హోటల్ ఉంటుంది, ఆడ మీరు ఏదన్నా తినచ్చు. ఇది ఎంట్రెన్స్, ఇవి బట్టలు అమ్ముతారు. ఇక్కడ ఒకటి స్వీట్ దొరుకుతుంది. నేను చిన్నప్పుడు నేను మా బామ్మారిది గాడు తిన్నామన్నమాట. అది కిరాకు ఉంటుంది. ఇక ఆ స్వీట్, ఆ రొట్టె, అది కిరాకు ఉంటుంది. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నేను అప్పటి నుంచి వెళ్ళి ఇక మళ్ళీ తినలేదు అన్నమాట. అంటే ఇక్కడ సైడ్ ఎప్పుడు రాలేదు, ఇప్పుడిప్పుడే నేను ఊబర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి వస్తున్నా. ఇక్కడ నుంచి ఇవి మొత్తం అన్నీ అమ్ముతూనే ఉంటారు. ఇక్కడ నుంచి ఆడదాకా స్టార్ట్. ఫుల్ క్రౌడ్ ఉంటుంది సండేనైతే. అండ్ నమాజ్ చదివే టైం కూడా అయిపోయింది కదా, సో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వచ్చి నమాజ్ చదివి వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ ఒక ట్రైపాడ్ కొనడానికి చూస్తా, మేబీ ఇక్కడ దొరకదా నాకు తెలీదు. ఆ టన్నల్ కిందనైతే ఉంటుంది మేబీ. ఇది ఒకప్పుడు మొత్తం సముద్రమే ఉండే, కాకపోతే గవర్నమెంట్ మొత్తం కబ్జా చేసేసింది. మన తెలంగాణలో ఎట్లా మన పెద్దగొట్ట కాడ వాళ్ళు ఎట్లా రాజ్యం చేస్తారో ముస్లిమ్స్ వాళ్ళు కబ్జా చేసిర్రు, ఇక్కడ గవర్నమెంట్ మొత్తం కబ్జా చేసి కూర్చుంది. ఈ హైవే ఎప్పుడు వచ్చిందో నాకు కూడా తెలీదు. మేము 10 years తర్వాత ఇక్కడికి వస్తున్నాం. లాస్ట్ మంత్ వచ్చినుంటాం ఇక్కడికి 10 years తర్వాత. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టిరో కూడా మాకు తెలీదు. సో అంతా ఐసోలేటెడ్గా ఉన్నాం అన్నమాట. ఎప్పుడు చూసినా కానీ పనే. ఈ తిరుగుడు ఎప్పుడు లేదు మాకు. మేబీ ఇక్కడ ఉండొచ్చు, మనము వచ్చేటప్పుడు చూద్దాం. ఇది మొత్తం హైవే, ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. అప్పుడు ఇది మొత్తం సముద్రమే ఉండే. సో ఇది ఇంతవరకు వాళ్ళు ఫెన్సెస్ వేసేసినారు, ఇది మొత్తం కబ్జా చేసేసారు. ఇది మొత్తం సముద్రమే ఉండే ఒకప్పుడు. అండ్ ఈరోజు నీళ్ళు వెళ్ళినాయి, ఆఫ్టర్నూన్ వరకు మ్యాక్స్ వచ్చేస్తాయి, నిండిపోతాయి ఈ నీళ్ళు మొత్తం. అండ్ ఈ నీళ్ళకి అప్పుడు ఇది మొత్తం కంకర వేసారు అన్నమాట, రాళ్ళేసి ఈ బ్రిడ్జ్ అనేది కట్టారు. సో మేము వచ్చినప్పుడు అంటే మా ఫ్యామిలీ 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి నడవడానికి ఇంపాసిబుల్. అది కూడా ఈ టైంలో మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అయినా కానీ ఇంపాసిబుల్ అవుతుండే నడవడానికి. కానీ ఇప్పుడు చాలా ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. అండ్ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఎందుకని లేదంటే మొత్తం వాటర్ అనేది ఆ హైవే వల్ల లుక్ అనేది మొత్తం వెళ్ళింది ఈ అజీ అలీ దర్గాకి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం వైటే ఉంటుంది.
లోపల మన దర్గా అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనం అక్కడ సైడ్ కూడా వెళ్దాము ఒకసారి. అక్కడ మీకు కనిపిస్తలేరో చాలా మంది వెళ్ళారు అక్కడికి. ఓకే, వాళ్ళు చీమల లెక్కలే కనబడుతారు. ఓకే, సో మనం కూడా వెళ్దాం. ఫస్ట్ మనం దర్గా దగ్గరికి వెళ్దాము. అండ్ నేను మీ డ్రీమ్స్ ప్లస్ నా డ్రీమ్స్ సక్సెస్ఫుల్గా కావాలని నేను మొక్కుంటాను. మీరు కూడా ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మనం తొందరగా 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి అండ్ 500 లేదా 1K అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇంకొకటి, ఈ వీడియోకి 1K వ్యూస్ ప్లస్ 100 లైక్స్ వస్తే మనము వేరే ఒక ప్లేస్కి తిరగడానికి వెళ్దాము. నేను మీకు చాలా చూపిస్తూనే ఉంటా. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, అండ్ డైలీ బ్లాగ్స్ ఆల్రెడీ వస్తూనే ఉంటాయి మీకు. మీరు డైలీ చూస్తూనే ఉంటారు, మీకు అలవాటు అయిపోతుంది నా నుంచి. ఇక ఈ దర్గా పేరు హస్రత్ పిర్ అజీ అలీ దర్గా అని అంటారు. కాకపోతే నార్మల్గానైతే అజీ అలీ దర్గా అని పిలుస్తారు. మొత్తం పేరు అయితే నేను హస్రత్ పిర్ అజీ అలీ దర్గా అంటారు అంతే. సో ఇప్పుడు అందరూ తిరగడానికి వచ్చేసారు. అండ్ ఇక్కడ కొంచెం కూడా క్లీనినెస్ లేదు. ఇక్కడనే తింటారు, ఇక్కడనే వాడేస్తారు, పోతారు. అండ్ ఇక్కడ దొరికే సమోసాలు అయితే గలీజ్గా ఉంటాయి. అవి నాకు నచ్చాయి. నేను ఒకరోజు ఓన్లీ అరౌండ్ 40 రూపీస్ వేస్ట్ చేసిన నేను ఫస్ట్ వచ్చినప్పుడు సోలోగా. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫోటో సీనే తీసి ఆడ ప్రింట్అవుట్ చేస్తారు. ఆడ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రేమ్ లాగా తీసుకుంటే. సో ఇది ఎంట్రన్స్. మనం ఇందులోకి చెప్పులు కూడా వేసుకొని పోవచ్చు, కానీ మెయిన్ దర్గా దగ్గరికి వేసుకొని వెళ్ళరాదు. సో చెప్పులు ఒక దగ్గర ఇడవాలి, మంచి ప్లేసెస్ చూసుకొని. ఈ చెట్టు అయితే ఎప్పటి నుంచి ఉంది, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఒకటి చిన్న వాటర్ ఫాల్స్ లాగా చేసారు. ఆడ సమోసాలు ప్లస్ టీ షాప్స్ అవన్నీ దొరుకుతాయి. మన హైదరాబాద్లో చిన్న సమోసాలు ఉంటాయి కదా, అలానే ఉంటాయి సమోసాలు. కాకపోతే ఏం మంచిగా ఉండేది అదంతా. నేను లోపలికి వెళ్తా. చెప్పులాడా ఎడవానికి. చెప్పులు మనం ఇక్కడ ఎడుద్దాము. ఇక్కడ ఇది బయట వ్యూ. మనము దర్శనం చేసుకొని వచ్చి అక్కడ సైడ్ వెళ్దాం. బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇది అలీబే అంటారు ఈ సీని. మొన్న మనం బీచ్కి వెళ్ళినాం కదా, అస్కా బీచ్, అలాగే ఇది కూడా. కానీ ఇక్కడ మట్టి ఉండదు, ఓన్లీ రాళ్ళే ఉంటాయి. మొత్తం స్టోన్స్ చూడవచ్చు, మొత్తం బండలే ఇవంతా. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. అదేదో మోటార్ పెట్టినట్టు గాయస్, మోటార్ పెట్టి మీదకి పంప్ చేసినట్టు చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కట్టి. సో దర్గా అనేది అందులో ఉంటుంది మెయిన్. సో ఇది దర్గా. మొక్కొని మీరు కూడా దర్శనం చేసుకొని, మీ నుంచి కూడా నేను మొక్కుంటా, దర్శనం చేసుకుంటా. అందరి డ్రీమ్స్ కావాలి, నా డ్రీమ్స్ కావాలి, మీ డ్రీమ్స్ కూడా సక్సెస్ఫుల్గా కావాలి 2026లో. चलो आगे बढ़ जाइए. चलो 1-2 मिनट खड़े रहो, दूसरे को मौका दो. लंबी दुआ फातिहा उधर से में. మనం ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు, నుంచి దర్శనం చేసుకొని వచ్చి. సో మీరు ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి మీరు ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ మన
ముస్లిమ్స్ భయాలు అందరూ ఇక్కడ నమాజ్ చేస్తారన్నమాట. ఇక్కడ కూర్చోవచ్చు కూడా మీరు. వ్యూ అయితే బాగుంటుంది. ఇది ఫ్లైఓవర్, కానీ మనము అక్కడ నుంచి వెళ్ళి బైక్స్ అలౌడ్ లేదు ఆ ఫ్లైఓవర్ మీదకి. ఓన్లీ మనం వ్యూ చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు అంతే. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎండ్రికాయలు పడతారు. ఈడ ఎండ్రికాయలు అంటే బంగారం గైస్, బంగారం కంటే ఎక్కువ విలువ ముంబైలో ఎండ్రికాయలు. 2-3 పడతారు, మిగతా వాళ్ళందరూ తిరుగుతారు. బాగుంది కదా వ్యూ. కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా. అండ్ ఇక్కడ సైడ్ ఏదో ఉంది, వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని నమాజ్కి వెళ్తారు కావచ్చు మేబీ. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్స్ తీస్తుండ్రు. ఎనీవేస్ నాకు అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ చాలా ఫొటోస్ ఉన్నాయి. అక్కడికి వెళ్దాము మనం. నా చెప్పులు వేసుకొని అక్కడికి వెళ్తాం. అలా అక్కడ డైలీ ఇంతగానం తీసుకుంటారు పైసలు కూడా. కొంచెం ఇది మంచిగా చేపించినా కానీ ఎంత బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా పైసలు చేస్తారు అసలు, ఎందుకో ఏమో. వాడు ఇంకొకటి మన పెద్దగుట్ట తెలుసు కదా, తెలంగాణలో ఉంది, నిజామాబాద్ సైడ్ది. ఆడనైతే మరీ దారుణం అంటే దారుణం అసలు. ఆడ దాన్ని ఏమంటారు, కొబ్బరికాయ కొడితేనేమో 100 రూపీస్ ఇవ్వండి, కొబ్బరికాయనే కొట్టారు, మనం తీసుకుపోయింది. ఇంకోటి మనము అది చదివిపిస్తాం కదా, దాన్ని ఏమంటారు నాకు మైండ్లోకి వస్తలేదు థాట్. నేను ఇన్ కేస్ ఒకవేళ అది వస్తే మలీదా చదివిపిస్తారు కదా, దానికి 1000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇవ్వండి 1000 రూపీస్ ఇవ్వండి, మనకు ఇయ్యనే ఇయ్యరు, మనది అది తీసుకోరు గంప. ఇక్కడ చెప్పులు ఎత్తుకోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మీరు మీ జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బెటర్. చెప్పులు నా అయితే ఉన్నాయి, నేను ఎప్పుడు వచ్చినా సందులలోనే పెడతా. సో మనం ఇప్పుడు అలీ బేలోకి వెళ్దాం. ఇక్కడ దిగడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి, మొత్తం రాళ్ళే. ఈ నుంచి అలా ఆడదాకా, మనం ఆడదాకా పోదాం, ఏకదం కొన దాకా పోదాం. ఇక్కడ స్టోన్స్ కూడా ఉంటాయి, నాకేమన్నా మంచి స్టోన్స్ దొరికితే నేను పిక్ చేసుకొని వెళ్తా. లాస్ట్ బీచ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను 2 స్టోన్స్ అయితే పిక్ చేసుకున్నా, కానీ అవి నేను తీసుకుపోయినా ఇంట్లో పెట్టేసిన. దాని తర్వాత నేను దాన్ని చూడలే ముఖం కూడా. మళ్ళీ ఏమన్నా శంఖాలు దొరికితే పక్కా తీసుకెళ్తా. శంఖాలు ప్రజెంట్ అయితే లేవు ఇక్కడ సైడు, కొంచెం వాటర్స్ ఉన్నాయి అంతే. అక్కడ దిక్కెళ్దాం మనం. ఇక్కడ మొత్తం ఇవి శంఖాలు, మొత్తం ఇవి ఏమంటారు రాబాయి. ఎనీవేస్ మనం వెళ్దాం. ఇందులో చిన్న చేపలు ఉన్నాయి. అది అక్కడికొకటి వెళ్ళింది. ఈరోజు చాలా అంటే చాలా కిందికి వెళ్ళిపోయినాయి అన్నమాట నీళ్ళు. సో ఇది అందులో పెద్ద చేపలు ఉన్నాయి. చల్ల గాలి వస్తుంది, సీది
సౌండ్ కూడా వేవ్స్ సౌండ్ అయితే సూపర్ ఉన్నాయి. ఇది ఒకటే పెద్ద బండి ఉంది. క్రేజీ. ఇక్కడ సాఫ్ట్ స్టోన్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా సాఫ్ట్. ఇది ఇది ఇవి ఇవి కాకపోతే అంత నచ్చుతలేవు నాకు అవి పిక్ చేసుకోవడానికి. ఇక్కడ బాగుంది. వావ్, నీళ్ళు ఎంత క్లియర్ కట్ ఉన్నాయి గైస్, నా కాళ్ళు కనబడుతున్నాయి. చాలా అంటే చాలా ప్యూర్ వైట్. ఓకే, అది లొంత. సీ దగ్గరకు వచ్చేసినాం మనం లాస్ట్కి. జారుతుంది ఇక్కడ. జారుతాయా ఇవి? జాగ్రత్తగా. ఓకే, ఇది ఒక చిన్న లోతు ఉన్నాయి. బాగుంది. మొత్తం నాసు పట్టింది. ఇది మొత్తం సముద్రంలోనే ఉంటుంది కదా, ఎక్కువసేపు అక్కడ సైడ్ మొత్తం ఎండిపోతుంది. నీళ్ళు అనేవి అక్కడ దాకా అందుతలేవు కదా కంకర వేసినాక, అందుకని అవి చేరుకుంటలేవు ఆడదాకా నీళ్ళు. ఇది ఒకటి చిన్నది ఉంది అంతా. గాయ్స్ మనం వచ్చేసినాం. నా వెనుక మీరు చూస్తున్నది అలీ బే. చూస్తున్నారు కదా, ఇది ఎంత పెద్దగా ఉందో. ఇది మనం బే ఆఫ్ బెంగాల్ అని కూడా చెప్పుకుంటాము, కానీ ఇది ఇక్కడ మనం అలీ బే అంతే. చూడండి వ్యూ. అగ్గో గాయస్ అగో నేను మీకు
మొన్న చెప్దాం అనుకున్నా అదేంటి అనేది. అగో ఇక్కడ నుంచి కనబడుతుందా గేట్ టవరు, అది అంబానీ గారిది, జియో వాళ్ళది. ఓకే ఓకే ఇప్పుడు పాయింట్ అవుట్ అవుతుంది. ఇది అంబానీ గారిది ఇల్లు. అండ్ దాని వెనుక ఇంకొకటి చిన్నది ఉన్నది చూడు వైట్ కలర్ది. దాని తర్వాత ఇంకొకటి పెద్దగా ఉన్నది చూడు, అంబానీ కంటే హౌస్ పెద్దది, అది లోదా. ఇది యాంటీలోనో ఏదో ఉంటుంది సంథింగ్, అంబానీ గారిది ఇల్లు పేరు. దాని వెనుక లోదా ఉన్నది చూడు, అది 27 crores 1 BHK ఓన్లీ. 27 crores 1 BHK. ఇక్కడ అంత పైసలు అసలు. ఆ 1 BHK కూడా చాలా పెద్దగా ఉంటుంది. మరి ఇంత అంటే ఇప్పుడు అరౌండ్ ఒక, నేను కూడా చూడలేదు అది ఎంత పెద్దగా ఉంటుందో. సో మనం గెస్ చేయడం మర్చిపోవాలి. అది అంత పెద్దగా ఉంది. నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు. కంపెనీకి ఏం పని పాట లేదు. అరే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అమ్మ దొంగ గాయస్, యాక్చువల్లీ నా దగ్గర నుంచి 600 రూపీస్ తీసుకుంటా ఆ సారు. కానీ ఆ సారు పే చేసింది ఓన్లీ 500 రూపీసే. యాక్చువల్లీ నేను ఓపెన్ 10th ఎగ్జామ్ కోసం నేను ఫీజు కట్టిన 500 రూపీసే. వాడు నా దగ్గరకించి 600 రూపీస్ తీసుకున్నాను. ఇది చాలా దారుణం. అంటే నన్ను మొత్తం లంచం 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 లేనిది ఏడ నడుస్తలేదు ఇప్పట్లో. కానీ ఓకే, అది బే ద అలీ బే. మనం ఇక్కడ కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి బ్రో, మీరు ఎక్కడ ఉంటారు? ఏడా? అచ్చా, తిరగనీకి వచ్చారా? ఇన్న ఉంటారా ఎట్టు? అచ్చా, ట్యాంకర్ కొనడానికి వచ్చారా? ఆహా, నేను తిరుగుతుంది ఇట్లే. నేను ఒక్కడనే వచ్చిన, ఇప్పుడే తీస్తున్నా కొద్దిగా చాలా. ఫ్రిజీ బ్లాగ్స్. ఇక్కడ మన తెలుగైనా కలిసిండు. ట్యాంకర్స్ ఏదో కొనడానికి వచ్చిండంట అన్న. ఫ్రిజీ బ్లాగ్స్, FREEZE బ్లాగ్స్. కొత్తగా ఛానల్ ఇప్పుడు రాదు అది. ఫ్రీజ్ ద టెక్ కొట్టు, ఫ్రీజ్ ద టెక్. నాకు నేను కొడుతుంది. ఫ్రీజ్ ది టెక్ తెలుగు. ఇది చాలా. నేను ఊబర్ కొడతా డైలీ. మీరేం చేస్తారు? అదే మరి ట్యాంకర్ లారీ అంతేనా? అప్పుడప్పుడు లగ్జరీ అలాగే. అచ్చా, ఇంకా స్టడీ నడుస్తుంది, డిగ్రీలోనే ఉన్నాను. అచ్చా, స్టడీ చేస్తా. స్టడీ షాక్ ఉన్నది. అచ్చా, ఎప్పుడు పోతాం మరి? నేను ఇక్కడనే ఉంటా. అంటే మాది పర్మనెంట్ మాది విలేజే, కానీ ఇక్కడ మనం బతకదేరు కోసం వచ్చాడు అంతే. ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంటుంది మరి. హైదరాబాద్ మరి? హైదరాబాద్ నుంచి 100 kilometers, సిద్దిపేట జిల్లా మరి, కొలుగూరు. ఏం లేదు, ఇట్లే బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసిన, తిరుగుదాం చేసుకుంటాను. ఇక్కడెక్కడ ఉంటావు? నేను బోర్వెల్లికి ఉంటా. తిన్నావా? తిన్నాను. ఓకే, ఒక్కనిగా వచ్చినావు బ్రో?
అచ్చా ఆయన మీ అన్ననా ఫ్రెండా? ఓకే ఓకే తిరగండి. మహాలక్ష్మికి కూడా పోయిరండి. పోతే ఇప్పుడు టైం లేదు, ఈరోజు లేకపోతే రేపు పోవాలి ఉన్నది మళ్ళీ. అచ్చా ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ వచ్చినాం, ఇంకొకటి వేసుకొని పోయినాం, ఇప్పుడు 2 తీసుకొని పోవాలి. అచ్చా ఒక 12 టైర్స్ ఒకటి 6 టైర్స్. ఓకే ఈ నుంచి ఆడదాకా ఇంపోర్టా మీది? ఎంత వస్తాయి బ్రో? అది మా అన్నది. మీ అన్నదా? అయితే ఓకే. మా రిలేటివ్స్ ఉంటాడు, నాకు ఇస్తాడు 1500, 1000, 2000. అచ్చా అచ్చా ఓకే చల్. సో ఏమైనా మన తెలుగు ఆయన కలిసిండు, అతనే నన్ను మాట్లాడిచ్చాడు. ఒక సబ్స్క్రైబర్స్ వచ్చింది మనకి 69 ఇతను సబ్స్క్రైబర్. సో చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే, ఇక్కడ మీకు ట్రాఫిక్ అనేది ఉండదు. ఒకవేళ ట్రాఫిక్ అయినా కానీ ఈజీగా వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ మనకు ఆటోస్ అనేటివి అలౌడే లేదు, మొత్తం ట్యాక్సీస్ అండ్ బైక్ లారీస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ నేను ఫ్యూచర్లో ఎక్కడైనా ఉండాలి అంటే ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ ముంబై సెంటర్ సైడే ఉంటా. అటు ఆ బోర్వెల్లికి ఇది ఇటు సైడ్ మొత్తం వేస్ట్. అండ్ ఇంకోటి అంతే. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము, మన బ్లాగింగ్కి ఇటు ఒకటి దొరికితే తీసుకుంటా. అండ్ ఇంకొకటి స్పెట్స్ కూడా తీసుకుంటా. నాకు ఐస్ అనేది మొత్తం ఇది అయిపోతున్నాయి, దుమ్ము పడుతున్నాయి అన్నమాట. వాటర్ చూడండి ఎట్లా వెళ్తుందో వేవ్స్. ఇది లోతున్నట్టుంది, అసలు ఎంత లోతుందో మనకు కూడా తెలియదు. खाली फोकट से बोला జారుతున్నాయి మొత్తం, గుండు రాయిలు ఉన్నాయంట. అసలు నాకు ఇక్కడ స్టోన్సే దొరకలేదు. కనీసం ఒక శంఖాలైనా దొరికితే బాగుంటుంది అనుకున్నా, కానీ అవి దొరకలు. మొత్తం అవి ఏమంటారు వెరైటీ దొరుకుతున్నాయి. అది ఏంటిదో ఏమో, అరే అది లబ్బర్ రా బైచి. అది నేను ఏదో అనుకుంటున్నా, ఫంగస్ టైప్లో అలా. సో ఇంతే వీడియో చూపించిన మీకు. అలీ మొత్తం అలీ అస్రద్ ఫిర్ అలీ దర్గా, అజీ అలీ దర్గా. సో మీకు ఎట్లా అనిపించింది అస్రద్ ఫిర్ అజీ అలీ దర్గా? మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ మన వీడియోస్ని షేర్ చేయండి. తొందరగా 2026లో 100K మనం కంప్లీట్ చేయాలి, అదే మన టార్గెట్. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి నా మైండ్లోకి, చాలా ప్లేసెస్ తిరుగుతూనే ఉందాం. ఈ మంత్ మొత్తం మోస్ట్లీ వీక్లీ ఒక ప్లేసెస్కి అయితే తిరుగుదాము. ఓకే, సో ఈరోజు 31st కదా, నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా 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 మంచి థాట్స్ అయితే చాలా ఉన్నాయి గాయస్. నాకు చాలా చేయాలని ఉంది, చాలా ఎదగాలని ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే టైం నా దగ్గర అంత లేదు వీటికి ఇవ్వడానికి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఊబర్ కొడుతున్నా కాబట్టే నాకు ఇంత టైం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఓహో ఊబర్దిరో ఇది అయిపోయింది కవరు, మన ఫోన్కి వస్తుంది ఇది.
ఇది ఇంత బాగుంది అసలు ఎందుకని వాడేసుకుండే ఏమో వీడు. మన ఫోన్కి వస్తుంది ఇది. ఓకే ఇది నాకు దొరికింది, కాకపోతే ఇది క్వాలిటీ బాగాలేదు. ఏం అవసరం లేదు మనకి. వావ్ నైస్ 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 నైస్. ఓకే ఇది వాటర్లో ఉన్నప్పుడు కలర్ అనేది చాలా మంచిగా కొడుతుంది, బయటకు దిగగానే వెరైటీగా కొడుతుంది. ఒక్క స్టోన్ దొరికింది నాకు, ఒక్క స్టోన్, అది కూడా ఇది బాగుంది. ఓకే ఇప్పుడు వెళ్దాం వర్క్కి, అండ్ ఇంటికి కూడా వెళ్ళాలి. దాని ఇంటికి పోవాలి, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజుకి ఇంత గైస్, అండ్ మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇంతగానో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ 100 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ బ్లాగ్లో.